హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే చనా దాల్ వెజ్జీ సాంబార్ అండి. తెలుగులో చెప్పాలంటే సుండల్ సాంబార్ అనమాట. ఈ రెసిపీ నాకైతే చాలా వెరైటీ అనిపించింది, అందుకే మీకోసం షూట్ చేశాను. అండ్ ఇప్పుడు మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. కమింగ్ టు ద రెసిపీ, ముందు రోజు నైట్ మనం ఇలా సోక్ చేసుకోవాలి. మనకి ఇష్టమైన పప్పులన్నీ లైక్ వైట్ చనా, అలాగే బొబ్బర్లు, శనగలు, ఇలా మనకి ఇష్టం వచ్చిన పప్పులన్నీ ఇలాగా నైటే సోక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత రోజు మనకి సాంబార్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఆ నెక్స్ట్ డే సోక్ అయిన పప్పులన్నింటినీ నీట్గా వాష్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్లో ఈ బౌల్ని అయితే ఇలా ప్లేస్ చేసేసుకొని ఈ సాంబార్లో మనకి హీరో ఇంగ్రీడియంట్ ఇదే కాబట్టి దీన్ని అయితే మనం రెడీ చేసేసుకోవాలి ముందు రోజు. ఆ తర్వాత యాజ్ యూజువల్గా కొంచెం టమాటాలు అలాగే ఆనియన్ యాడ్ చేసుకుంటాం. ఆ తర్వాత వెజ్జీస్కి వస్తే మీకు ఇష్టం వచ్చిన వెజ్జీస్, నేను ఇక్కడ యాడ్ చేసిన వెజ్జీస్ అయితే క్యారెట్, బీన్స్ అలాగే ఆలు అనమాట. మీకు ఏవి ఇష్టమో అవి అన్నీ యాడ్ చేసుకోవచ్చండి, నో ఇష్యూస్ ఆన్ దట్. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకొని వాటర్ తగినంత యాడ్ చేసుకొని దాని మీద లిడ్ పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్ చేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకి పప్పులన్నీ నీట్గా కుక్ అయిపోతాయి, అలాగే వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోతాయి అనమాట. ఈ సాంబార్కి మనం ముందు రోజు కానీ ఇట్లా ప్రిపరేషన్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది ఈ సాంబారు. సో మంచిగా కుక్ అయిన వెజ్జీస్ని, పప్పుల్ని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఆ లోపు మనం ఏం చేయాలంటే ఇంకో ప్రెషర్ కుక్కర్ తీసుకొని సాంబార్కి కావాల్సిన కందిపప్పుని బాగా నానబెట్టుకొని దాన్ని కూడా ప్రెషర్ కుక్కర్ చేసేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ చేసేసుకుంటే పప్పు కూడా మనకి రెడీ అయిపోతుంది. ఈ పప్పుని సాంబార్కి ఎలా కావాలో అలాగే సేమ్ చిదిమేసుకోవాలన్నమాట. బాగా చిదుముకోవాలి. ఇలా పప్పు గుత్తితో చిదుముకునేస్తుంటే మనకి పప్పు అనేది బాగా మెదిగిపోతుంది. సో దట్ సాంబార్లో మనకి అక్కడక్కడ తగులుకుంటే బాగుంటుంది. సో పప్పును బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం. లైక్ జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, సాంబార్ పొడి, ఇలా అన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలండి. మిర్చి కూడా యాడ్ చేసుకుంటాము. ఆ తర్వాత మిర్చి పౌడర్ అనేది స్పైసీనెస్కి తగ్గట్టు ఆ మిర్చికి ఈ మిర్చికి బ్యాలెన్స్ అయ్యేలాగా ఇలా అన్నీ ప్లేస్ చేసేసుకుంటే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా క్లియర్గా మీకు పెడితే వీడియోలో అర్థమవుతుందని నేను ఇలా చూపిస్తున్నాను. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా చిటపడమన్నాక మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ రెడీగా ప్లేట్లో పెట్టుకున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఇలా యాడ్ చేసుకొని కొంచెం చింతపండు పల్ప్ కూడా యాడ్ చేసుకొని ఆ పల్ప్ బాగా ఉడికేంత వరకు బాయిల్కి రావాలి. ఒక 2-3 బాయిల్స్ ఇలా వచ్చిన తర్వాత మనం ఏదైతే చిదుముకున్నామో ఆ పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ పప్పు కూడా బాగా మనకి ఆ ఇంగ్రీడియంట్స్తో బాగా మిక్స్ అయిపోవాలి. లైక్ పప్పు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసాం కదా, అవన్నీ కూడా మిక్స్ అవ్వాలి. ఆ తర్వాత హీరో ఇంగ్రీడియంట్స్ మనం ఏవైతే రెడీ చేసుకున్నామో లైక్ పప్పులు, క్యారెట్, వెజ్జీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇలా మెల్లగా యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకేదైనా సాల్ట్ ఏదైనా తక్కువ అయితే ఇక్కడే చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగు వేసుకోండి. గార్నిష్ కోసం అలాగే టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నా అంటే మన సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. సో మంచిగా బాయిల్ చేసుకోండి, బాగా బాయిల్ అవ్వాలి. ఎందుకంటే ఆ వెజ్జీస్ అలాగే ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి ఆ పప్పులకి వీటికి పట్టేలా చూసుకోవాలి. ఇలా చేసుకుంటే వేడివేడిగా మన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. If you like this video, please like, share and subscribe to my channel. Thanks for watching until the end.